అందరికీ నమస్కారం. మా పేరు జయరాం. మా ఊరు కర్నూలు. క్రిస్మస్ సందర్భంగా మాకు ఇవ్వబడిన వాక్యము లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనము. మీరు మారుమనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మనిషి శరీరములో అంతరంగమునందు ముఖ్యమైనది మనస్సు. విషయములను మననము చేయునది కావున దీనికి మనస్సు అని పేరు వచ్చినది. మనస్సు ఎల్లప్పుడూ సాతాను అనగా మాయకు లోబడి ఉండును. మనస్సు ఎల్లప్పుడూ మాయకు బలము చేకూర్చున్నదై ప్రపంచ విషయములనే జ్ఞప్తికి తెచ్చుచుండును. మనిషి పుట్టినప్పటి నుండి దేవుని వైపు మనస్సు పనిచేయక సాతాను వైపే పని చేయుచుండును. అటువంటి మనస్సును దేవుని వైపు మార్చటమును మార్పు మనస్సు లేదా మారు మనస్సు అనవచ్చును. మారు మనస్సు పొందక ఎవ్వరూ దేవుని వైపు వెళ్ళలేరు. మారు మనస్సు పొందితే జ్ఞానాగ్ని లేదా జ్ఞానశక్తి లభించుటకు మొదలుపెట్టును. జ్ఞానాగ్ని వలన కర్మలు కాలుపోయి చావు పుట్టుకలు లేని దైవములోనికి ఐక్యమగును. మారు మనస్సు పొందక మనస్సు విషయములను నిలుపకపోతే ఈ ప్రపంచముతో చస్తూ పుడుతూ నరకయాతనలో పడవలసి వస్తున్నది. కావున ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందవలెను.